చాలా మంది ఈ మధ్య కాలంలో ఫింగరింగ్ చేసుకుంటున్నాం సార్, మేము మస్టర్బేషన్ చేసుకుంటున్నాం అని స్త్రీలు ఓపెన్గా చెప్తున్నారు మా కౌన్సిలింగ్లో. ఇది ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే, అతిగా హస్తప్రయోగం చేసేవాళ్ళు తన భార్యలకు, తన పార్ట్నర్స్కు సాటిస్ఫై చేయలేని స్థితిలో ఉంటారు. బూతు సినిమాలు అతిగా చూసేవాళ్ళు, న్యూడ్ కాల్స్ చేసేవాళ్ళు, అతిగా సెక్స్ గురించి ఆలోచించేవాళ్ళు, ఊహించుకునేవాళ్ళు, సెక్స్ మాట్లాడేవాళ్ళు, సెక్స్ చూసేవాళ్లకు ఈ సమస్య ఉంటుందండి. ఇవన్నీ చూడటం ఆపేయండి. ఫస్ట్ మార్నింగ్ వాక్ చేయండి, సాయంత్రం ఎక్సర్సైజ్ చేయండి, రాత్రి తొందర పడుకోండి. అస్సలు ఫోనోగ్రఫీ చూడబాకండి, అతిగా హస్తప్రయోగం చేయకూడదండి. అయినప్పటికీ సమస్య మీకు చుట్టుముట్టింది అనుకోండి, యునానిలో చక్కటి పరిష్కారం, సెక్జువల్ టైమింగ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు మనకు మూత్రం వచ్చిన ఆపుకుంటాం, మలం వచ్చిన ఆపుకుంటాం, కానీ సెక్స్ చేసేటప్పుడు మనకు వీర్యం తొందరగా వెళ్ళేటప్పుడు మనం ఆపుకోలేకపోతాం. భార్యతో గొడవ అయితే తెలిసినా కూడా ఆపుకోలేకపోతాం. ఆమె సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా ఆమెకు ఆర్గజం కలగలేదు అన్నా కూడా మన వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. మనం ప్రమేయం లేకుండానే మన వీర్యం బయటకు వచ్చేస్తుంది. అంత నిస్సహాయతతో ఉంటాం. మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి కదండి. రారండి చాలామంది. ఒక మగాడికి ఏంటంటే, నాకు మగతనం తగ్గిందా, నేను మగాడిని అన్నట్టు ఒక ఈగోలో ఉంటాడండి, రాడు. కొందరేమో సిగ్గుతో రారు, కొందరేమో భయంతో రారు. భార్యలు సుఖపడుతున్నారా లేదా? చాలామంది ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. కొన్ని జంటలు విడిపోతున్నాయి, కొన్ని విడాకులు అవుతున్నాయి. కానీ మగవాడు తన ఇంటి వైపు చూసుకుంటలేడు, తన బెడ్ వైపు చూస్తలేడు. తనకు జెన్యూన్గా నాకు ఈ సమస్య ఉంది, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, సార్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను. దీన్ని సార్ అంటున్నారు శాశ్వత నివారణ ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది యునానిలో. తీసుకున్నప్పుడు ఈ సమస్యతో బయటపడవచ్చు కదా. ఏముందండి ట్రీట్మెంట్, ప్రతి సమస్యకు ట్రీట్మెంట్ ఉన్నప్పుడు దేనికి కూడా ట్రీట్మెంట్ ఉంది కదండి. మీలో ఎవరికైనా శీఘ్రస్ఖలనం, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్, టైం సెక్స్ ఎంత ఉండాలండి? మన పార్ట్నర్ సుఖపడే వరకు మన అంగంలో నిలకడ ఉండాలి, గట్టితనం ఉండాలి. ఆమె ఎప్పుడు ఆర్గజం కలుగుతుందో, భావి ప్రాప్తి కలుగుతుందో అప్పుడు మన వీర్యం బయటకు వస్తే మన టైం ఉన్నంతే. మనకు ఆమె సుఖపడేంతసేపు ఉంటే మన టైం నార్మల్ టైం. ఆమె తొందర పడితే తొందర ఉన్నట్టు, ఆలస్యం పడితే ఆలస్యం ఉన్నట్టు. ఆమె సుఖపడే వరకు మనకు సెక్స్తో మన అంగంలో గట్టితనం ఉండాలి.